గౌరవ కేటీఆర్ గారు స్పీకర్స్ ఆయనకు బ్రేక్ తీసుకోవాలంటే బ్రేక్ తీసుకోమన్నాడు సార్. మాకేం అభ్యంతరం లేదు. మాట్లాడి అలసిపోయినట్టున్నారు. మాకేం అభ్యంతరం లేదు. కానీ అధ్యక్ష వారేదో కొత్తగా ఏదో చేసినట్టు డ్రగ్స్ విషయంలో అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు మా గౌరవ పెద్దలు మా పార్టీ అధ్యక్షులు ఈరోజు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కేసీఆర్ గారు వారు పాపం మరి ఫాలో అవుతారా లేదా వార్తలు నాకు తెలియదు. కానీ సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని టీఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. ఏర్పాటు చేయడమే కాదు, సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు 9 నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు, ఇప్పుడు వారు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు, మొత్తం ఒక పూచిక పుల్ల గదులొద్దు, అసలు గంజాయి అనేది కనబడొద్దు అనే మాట ఏదైతే వారు చెప్పినారు అధ్యక్ష. పంజాబ్ గురించి కూడా గొప్పగా చెప్పారు అధ్యక్ష. మరి పంజాబ్లో నిన్న మొన్నటి దాకా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష. వారు మర్చిపోయినట్టున్నారు. పంజాబ్ ఇవాళ మత్తులో మునిగిపోతోంది, యంగ్ విడోస్ అనేది అయితే మాట్లాడారో అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, అది కూడా తెలుసుకోండి అధ్యక్ష. భిన్నాభిప్రాయం ఉంది అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష భిన్నాభిప్రాయం? అధ్యక్ష మేము ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే మా ప్రభుత్వం ఎందుకు పెడుతుంది అధ్యక్ష? తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎందుకు పెడుతుంది? ఎందుకు సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని పెడుతుంది? సరే మీరు తీసేసింది ఆయన, అది వేరే విషయం. కానీ సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని ఎందుకు పెడతాం అధ్యక్ష? ఇంకో మాట అధ్యక్ష, ఇట్లాంటి విషయాలు ఇప్పుడు ఈరోజు కాదు అధ్యక్ష, ఇట్లాంటి విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు మరి షీ టీమ్స్ పెట్టినా, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ అంశం పెట్టినా, ఈరోజు డ్రగ్స్ విషయంలో మీరు మాట్లాడినా 100% కాదు అధ్యక్ష, 1000% మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఈ విషయంలో వారికి కన్ఫ్యూజన్ అవసరం లేదు. వారికి ఇంకేమైనా అనుమానాలు ఉంటే నేను చెప్తా ఉన్నా. భిన్నాభిప్రాయాలు అన్నారు. మేము అభిప్రాయం చెప్తే కదా అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉండడానికి. అది మేమే చెప్పినాము. మేమే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన సంస్థ. ఇవాళ మీరు క్రెడిట్ తీసుకుంటా అనుకోవచ్చు. మాట్లాడితే మేనేజ్మెంట్ కోట అంటారు అధ్యక్ష. ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి, ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ పదవి తెచ్చుకున్న వ్యక్తి వాళ్ళ మేనేజ్మెంట్ కోట గురించి మాట్లాడితే అధ్యక్ష నేను అనలేదు అధ్యక్ష. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినారు, పేమెంట్ కోట అని చెప్పినారు అధ్యక్ష. కాబట్టి ఇంకా ఆయన కూడా మాట్లాడితే బాగలేదు అధ్యక్ష. వారిని సవరించుకోమనండి ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష సభ్యుడికి ఇట్లయినా పరివర్తన వస్తుందేమని నేను అనుకున్నా. స్పష్టంగా ఒక అంశానికే సభ్యుడు ఈ ఒక్క అంశానికే పరిమితమయ్యి స్పష్టంగా ముందుకొచ్చి ఇతర అంశాల పట్ల చర్చ జరగకుండా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశించిన. సో నన్ను నిరాశపరిచింది. మళ్ళీ సేమ్ రిటారిక్ పొలిటికల్ అలిగేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. నాకేం ఇబ్బంది లేదు. టీఎస్ న్యాబ్ అనే ఒక పేపర్ మీద కాగితం తయారు చేసిండ్రు అధ్యక్ష. ఆ తయారు చేసిన దానికి సివి ఆనంద్ గారికి అడిషనల్ ఛార్జ్ మాత్రమే. హైదరాబాద్ కమిషనర్గా కొనసాగుతూ టీఎస్ న్యాబ్ డైరెక్టర్గా అడిషనల్ ఛార్జ్ వారు ఇచ్చిండ్రు. ఒక నిమిషం వస్తున్నా, అక్కడికి వస్తున్నారు. మీరే ఏర్పాటు చేసారు. ఏర్పాటు చేసిన దాంట్లో ఏమేం లేకుండా చేసిండ్రు కూడా అవి కూడా చెప్తాను. ఎందుకంటే మీరు మొదలు పెట్టారు కాబట్టి మొత్తం చెప్పాలి కదా. సో అడిషనల్ ఛార్జ్ ఇవ్వడంతో ఆయన అక్కడ దృష్టి పెట్టలేకపోయింది. ఒకటి వాళ్ళు ఒక స్టాఫ్ ప్యాటర్న్ వర్కౌట్ చేసి ఇచ్చారు. 301 మంది సిబ్బంది కావాలా, ఈ సిబ్బందిని అంతా మాకు ఇవ్వాలి, దీన్ని నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 10% సిబ్బందిని కూడా వాళ్ళకి ఇవ్వలే. 29 కోట్ల రూపాయలు వాహనాల కొనుగోలు కానీ ఇతర ఆఫీస్కు సంబంధించిన అంశాలను మాకు ఏర్పరచుకోవడానికి 29 కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి అడిగారు. ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు